जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदादिलक्ष्मीं जगन्मातरं भावये। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। శ్రీ వేదమాత్రే నమః. జగదంబరు ఈరోజు గాయత్రి స్వరూప అలంకారణలతో ఆరాధించిన ఒక సంప్రదాయం. వేదమాత గాయత్రి, వేదస్వరూపమే మహాలక్ష్మి. వేదముల ద్వారానే అమ్మవారి అన్ని రూపములు, అన్ని వైభవాలు, తత్వములు ప్రతిపాదింపబడుతున్నాయి. వేదమాతను నమస్కరిస్తే సర్వదేవతల్ని నమస్కరించినట్లే. అటువంటి వేదమాత అయిన గాయత్రీదేవికి నమస్కరిస్తూ లక్ష్మీ సహస్రనామాలలో 513వ నామం దేవకీ నామం యొక్క వైభవాన్ని చెప్పుకుందాం. శ్రీ దేవక్యై నమః. దేవకి అనే శబ్దము ఒక వైదిక శబ్దము, అనగా స్వయం ప్రకాశ స్వరూపిణి అని అర్థం. ప్రకాశ స్వరూపమైన దేవకే అదితి అనే మాటకు పర్యాయ పదమును భావించాలి. అందుకే అదితీదేవి, దేవకీదేవి ఒకే అర్థాన్ని చెప్తున్నాయి. సర్వదేవతలకి మూలమైన అదితి శక్తే దేవకి. సర్వ జ్యోతిర్మండలాలకి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి మూల జ్యోతిని దేవకి అంటున్నారు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో దేవకి అంటే దివ్ క్రీడాయాం అనే ధాతువును అనుసరించి దేవకి అంటే క్రీడించునది అని అర్థం. ఈ విశ్వాన్నంతటిని ఒక ఆటలా నిర్వహించేటువంటి యోగమాయా స్వరూపిణి దేవకి. ఈ విధంగా జ్యోతిస్వరూపిణి, యోగమాయా రూపిణి అనే రెండు అర్థములను తెలుసుకుంటూ 514వ నామం దేవ సంకాశ. ఇది నమస్కారంలో శ్రీ దేవ సంకాశాయై నమః అని చెప్పబడుతున్నది. దేవ అంటేనే ప్రకాశస్వరూపం అని అర్థం. ప్రకాశస్వరూపులైన దేవతలను ప్రకాశింపజేసేది దేవ సంకాశ. సమ్యక్ కాశతే ఇది సంకాశ, సంపూర్ణముగా ప్రకాశింపజేయునది అని అర్థం. దేవతలకు వెలుగునిచ్చేది స్వయం ప్రకాశక రూపుడైన అమ్మవారు దేవ సంకాశ. ఇక్కడ దేవకి దేవ సంకాశ అని చెప్పడంలోనే అదితీదేవి దేవజనని గనక అదితి అని దేవకి శబ్దానికి అర్థం చెప్తే దేవజనని అనేది దేవ సంకాశ శబ్దానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాత నామం 515 వారిధి. ఇది నమస్కారంలో శ్రీ వారిధయే నమః అని చెప్పబడుతున్నది. వారిధి అంటే సముద్రము. సముద్రం అమ్మవారి రూపము. సృష్టిలో ఏ గొప్ప స్వరూపాన్ని చూసినా అది విభూతి అని, లక్ష్మీ స్వరూపమని శాస్త్రం చెప్తున్నది. సముద్రము రత్నాకరము, అన్ని సంపదలకు రత్నములకు నిలయమైంది గనక సంపత్ స్వరూపమైన సముద్రమే అమ్మవారి విభూతులతో కూడినది. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో అమ్మవారు దయాసాగర, అదేవిధంగా జ్ఞానసాగర. జ్ఞానము, దయ, గుణసాగర, దివ్య గుణములు ఇవన్నీ అనంతముగా కలిగి ఉన్నది. ఏదైనా ఒకటి అనంతముగా ఉన్నప్పుడు సముద్రంతో పోల్చడం సహజం. అందుకు అమ్మవారు దయా సముద్రాలు, జ్ఞాన సముద్రాలు, గుణ సముద్రాలు. సముద్రము దేవీ రూపం అనడానికి ప్రమాణంగా దేవీ సూక్తంలో అహం సువే పితరమస్య మూర్ధన్ మమ యోనిరప్స్వంత సముద్రే అనే మంత్రం కనబడుతున్నది. ఈ విధంగా సముద్ర రూపిణి అమ్మవారికి నమస్కారం చేసుకుని 516వ నామం కరుణాకర. ఇది నమస్కారంలో శ్రీ కరుణాకరాయై నమః. కరుణకు ఆకరమైనది కరుణాకర. ఆకరము అంటే ఆధారము, నివాసము. దయకు అమ్మవారు నివాసము. అంటే అమ్మవారి స్వరూపం దయారూపము. దయ సంపూర్ణముగా అమ్మవారి యందే ఉన్నది. సర్వ జగతిపై తన కరుణను ప్రసరింపజేసే తల్లి అని ఇంకొక అర్థం కూడా ఉన్నది. మొత్తానికి దయాస్వరూపం అనేది ప్రధానమైన అర్థం. 517వ నామం శర్వరి. ఇది నమస్కారంలో శ్రీ శర్వర్యై నమః. శర్వరి అనే నామానికి ప్రసిద్ధిగా ఉన్న అర్థము రాత్రి అని అర్థం. సర్వ వ్యవహారములను అంతమొందించేది శర్వరి. అంటే పగలు మానవుడు లౌకిక కార్యాలు చాలా చేస్తూ ఉంటాడు. ఆ లౌకిక వ్యవహారములన్నీ కూడా సద్దుమణిగి అణగే స్థితి శర్వరి అనగా రాత్రి. ఇది ప్రసిద్ధి చెందిన అర్థం. రాత్రి అమ్మవారి రూపము అని శాస్త్రములు అనేక చోట చెప్పబడుతున్నది. రుద్రో దివ ఉమా రాత్రి తస్మై తస్యై నమో నమః అని వేదవాక్యం. అదేవిధంగా పురాణాల్లో కూడా రాత్రి రూప మహేశాని దివారూపో మహేశ్వర అని. పగలు మహేశ్వర రూపము, రాత్రి ఈశ్వరీ రూపము అని శక్తి రూపములు రాత్రిగా చెప్పబడుతున్నాయి. అటువంటి రాత్రి రూపంగా ఉన్న తల్లి. అందుకే అమ్మవారి ఆరాధనలు నవరాత్రులు అని చేస్తున్నాం. అందుకు రాత్రి రూప ఆరాధన కలిగిన తల్లి రాత్రి స్వరూపిణి. రాత్రి అలసిపోయిన వాళ్ళకి విశ్రాంతినిచ్చేటువంటి స్థితి.
ఆడి ఆడి అలసిపోయిన పిల్లవాడు అమ్మ ఒళ్ళో విశ్రాంతి పొందినట్లుగా జీవులు లోక వ్యవహారాల్లో అలసి రాత్రి అనే తల్లి ఒళ్ళో విశ్రాంతి తీసుకుంటున్నారు. వేదములందు చెప్పబడ్డ రాత్రి సూక్తము అమ్మవారి రూపంగా ప్రస్తావన చేయబడుతున్నది. అటువంటి రాత్రి రూపమైన శక్తిని ఈ నామం ద్వారా స్మరిస్తున్నాం. సర్వ జగత్తు లయమైనటువంటి ప్రళయ స్థితి కూడా ఈ నామంలో భావించవచ్చు. ఇది రెండవ అర్థం. మూడవ అర్థంలో రాతి సుఖం దదాతీతి రాత్రి అని చెప్పినట్లుగానే శహ వరహ యస్యాస శర్వరి, సుఖాన్ని శుభాన్ని కలిగించే తల్లి అని ఇంకొక అర్థం ఉన్నది. అందుకు శుభ సుఖ కారణమైన శాంతి కారణమైన స్వరూప అమ్మవారు కనుక శర్వరి అని మరొక అర్థాన్ని భావించాలి. 518వ నామం సర్వసంపన్న. ఇది నమస్కారంలో శ్రీ సర్వసంపన్నాయై నమః, అందరిలోకి సంపన్నురాలు అని ఒక అర్థం ఉన్నది. అదేవిధంగా అన్ని సంపదలు కల తల్లి రెండూ స్వీకరించవచ్చు. దేవతలు ఇంకా గొప్ప గొప్ప సంపదలు కలిగినటువంటి యక్ష కుబేరాది దేవతలు వీళ్ళందరూ కూడా సంపన్నులు. వారందరికంటే సంపన్నురాలు అమ్మవారు కనుక సర్వసంపన్న. అంతేకాదు అన్ని సంపదలు అమ్మ వద్దనే ఉన్నాయి, ఆవిడిస్తేనే ఎవరైనా సంపన్నుడవుతున్నాడు. అందుకు సర్వసంపదలు కల తల్లి. సర్వసంపదలు అంటే జ్ఞాన సంపదలు, గుణ సంపదలు, ఐశ్వర్య సంపదలు ఇత్యాదులన్నీ కూడా చెప్పవచ్చు. అందుకే జ్ఞాన గుణ ఐశ్వర్యాది సర్వసంపదలు కల తల్లి సర్వసంపన్నాయై నమః. ఇంకొక భావంలో సర్వులను సంపన్నులను చేయనిది. సృష్టిలో ఎవడి ఐశ్వర్యం వాడుకుంటుంది, వారికి వారికి ఆయా ఐశ్వర్యములిచ్చే తల్లి. సూర్యుడికి వెలుగు సంపద, అదేవిధంగా జలానికి చల్లదనం సంపద, వాయువుకు వీచడమే సంపద. ఇలా ప్రతి వాటికి వారి వారి గుణ సంపదలు ఇచ్చే తల్లి గనక సర్వసంపన్నాయై నమః అని నమస్కరింపబడుతున్న మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.